ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు లవర్స్ నార్మల్ గా చాలా రొమాంటిక్ గా మెడ మీద ఖర్చుకుంటారు కదా, అలా ఖర్చుకోవడం వల్ల చనిపోతారంట. దాని గురించి చెప్పబోతున్నాను. ఇంకా అరచేతి మీద పుట్టుమచ్చ ఉంటే ఏం జరుగుతుందో చెప్పబోతున్నాను. ఇంకా రష్మిక మందన ఫేస్ ని డీప్ ఫేక్ చేసిన వారు ఎవరో చెప్పబోతున్నాను. ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో ఉన్నాయి. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. మరి ఇంకా లేట్ చేయకుండా మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫ్యాక్ట్ నెంబర్ 1. లాస్ట్ ఇయర్ లో బ్రిటిష్ ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్ జారా పటేల్ వీడియోని రష్మిక మందన ఫేస్ తో డీప్ ఫేక్ చేశారు కదా. ఆ వీడియో క్రియేట్ చేసిన అతన్ని ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. అతని పేరు యమని నవీన్. ఇతనిది గుంటూరులో పెదనందిపాడు విలేజ్. ఇతను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లో బీటెక్ చేశాడు. అండ్ 2019 లో గూగుల్ వాళ్ళు కండక్ట్ చేసిన మార్కెటింగ్ ని ఆన్లైన్ లెర్నింగ్ కోర్సెస్ ద్వారా నేర్చుకుని సర్టిఫికేట్ తీసుకున్నాడు. ఆ తర్వాత వెబ్ డెవలపింగ్, ఫోటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్ అండ్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కోర్సెస్ కంప్లీట్ చేసుకుని 2019 లో తన సొంత ఇంటికి వెళ్ళిపోయాడు. నవీన్ తన సొంత ఊర్లో కూడా ఫోటోగ్రఫీ చేస్తూ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాడు. అప్పుడే అతనికి ఇష్టమైన హీరోయిన్ రష్మిక మందన ఇన్స్టాగ్రామ్ ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేశాడు. ఏం చేసినా ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ రావట్లేదని 2023 ఆగస్ట్ 13న రష్మిక మందన డీప్ ఫేక్ వీడియో చేసి ఆగస్ట్ 13న యూట్యూబ్ లో అండ్ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేశాడు. ఆ వీడియోకి బాగా రీచ్ వచ్చింది అండ్ ఈ వీడియో మీద బాగా నెగిటివిటీ కూడా పెరిగింది. ఇంకా చాలా మంది పోలీసులు దీని మీద యాక్షన్ తీసుకోవడం వల్ల ఆ వీడియోని ఇన్స్టాగ్రామ్ నుంచి అండ్ యూట్యూబ్ నుంచి డిలీట్ చేశాడు. అండ్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ నేమ్స్ కూడా మార్చేశాడు. ఈ ఒక్క వీడియో వల్ల అతని పేజ్ కి 1,08,000 ఫాలోవర్స్ వచ్చారు. అది కూడా 2 వీక్స్ లో. ఆ తర్వాత ఆ వీడియో మీద రష్మిక మందన గారు రియాక్ట్ అయ్యి ఢిల్లీ సైబర్ పోలీసులకి కంప్లైంట్ చేశారు. IFSO మొత్తం ఈ వీడియోని పోస్ట్ చేసిన 500 సోషల్ మీడియా అకౌంట్స్ ని ఇన్వెస్టిగేషన్ చేస్తే అప్పుడు దొరికాడు ఈ నవీన్. ఢిల్లీ పోలీసులు ఇతని మీద IPC సెక్షన్ 465, 469 ఒక వ్యక్తి మీద నకిలీ అండ్ దుష్ప్రచారం చేయడం అండ్ అడిషనల్ కేసెస్ 66C ఐడెంటిటీ థెఫ్ట్ అండ్ 66E ప్రైవసీ వైలెన్స్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ టెక్నాలజీ యాక్ట్ 2000 ఈ కేసెస్ పెట్టి ఢిల్లీ పోలీసులు గుంటూరు నుంచి నవీన్ ని ఢిల్లీకి తీసుకుని వచ్చారు. ఇప్పుడు నవీన్ కి నెగిటివ్ ఫాలోవర్స్ బాగా పెరిగిపోయారు వితౌట్ యూజింగ్ ఎనీ సెలబ్రిటీ ఫేస్. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఏజ్ కి లవ్ కి సంబంధం లేదన్నారు సరే, కానీ లవ్ చేసుకున్న వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఖర్చుకుంటారు కదా. అలా ఖర్చుకోవడానికి ఉన్న ప్లేస్ కి సంబంధం ఉంది. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మెక్సికోలో జూలీ అనే 17 years old అబ్బాయి 24 years old ఉమెన్ తో లవ్ అండ్ రిలేషన్షిప్ లో ఉన్నాడు. అయితే వీళ్ళిద్దరు లవ్ ని జూలీ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. బట్ అయినా సరే జూలీ వాళ్ళ ఇంట్లో తెలియకుండా వాళ్ళిద్దరూ సీక్రెట్ గా రిలేషన్షిప్ లో ఉన్నారు. అయితే ఒక రోజు నైట్ జూలీ తన గర్ల్ ఫ్రెండ్ తో ముచ్చట్లాడడానికి వెళ్ళాడు. ముచ్చట్లు అయిపోయాక మళ్ళీ ఇంటికి వచ్చి తన ఫ్యామిలీతో డిన్నర్ చేస్తున్నాడు. అయితే జూలీ తింటుండగానే స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు జూలీని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లారు. కానీ తీసుకుని వెళ్లే లోపే జూలీకి స్ట్రోక్ వచ్చి చనిపోయాడని అక్కడున్న డాక్టర్స్ చెప్పారు. ఆ తర్వాత జూలీ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో జూలీ నెక్ మీద ఒక ఘాటు ఉన్నట్టు తెలిసింది. అసలు ఆ రోజు నైట్ జూలీ తన గర్ల్ ఫ్రెండ్ తో ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందంటే, జూలీ గర్ల్ ఫ్రెండ్ జూలీ మెడ మీద చాలా రొమాంటిక్ గా కరిచింది. కానీ గట్టిగా నరం మీద పందిలా కరిచుంటుంది. అలా కరడం వల్ల హార్ట్ కి బ్రెయిన్ కి కనెక్ట్ అయి ఉన్న ఒక నరంలో బ్లడ్ క్లాట్ అయింది. అందువల్లే జూలీకి స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. ఇది తెలుసుకున్న జూలీ వాళ్ళ పేరెంట్స్ వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీస్ కేసు పెట్టారు. ఒక పక్క పోలీసులు, ఇంకో పక్క జూలీ వాళ్ళ ఫ్యామిలీ ఈ అమ్మాయిని వెతుకుతూ ఉన్నారు. కానీ ఆ అమ్మాయి అప్పటికే అప్స్కాండ్ అయిపోయింది. ఈ ప్రేమ పావురాలకి నేను ఒకటే చెప్తాను, ఎక్కడ పడితే అక్కడ ఖర్చుకోకండి, కొంచెం చూసుకొని ఖర్చుకోండి, లేదంటే జూలీకి జరిగినట్టే మీకు కూడా జరుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. అసలు మర్రి చెట్టు అంటే మనకి ఎందుకు భయం? మనం చిన్నప్పటి నుంచి వింటుంటాం మర్రి చెట్టు కింద దెయ్యం ఉంటుందని. ఇంకా మూవీస్ లో కూడా ఈ మర్రి చెట్టు కింద దెయ్యాలు ఉంటాయని చూపిస్తుంటారు. ఇంకా ఎన్నో న్యూసెస్ లో మర్రి చెట్టు కింద నైట్ టైం పడుకోవడం వల్ల చనిపోతున్నారని, దెయ్యాలు చంపేస్తాయని చెప్తున్నారు. బట్ మర్రి చెట్టు కింద దెయ్యం అనేది నిజం కాదు. నిజానికి మర్రి చెట్టు అనేది మనకు చాలా మేలు చేస్తుంది. బట్ నైట్ టైం మాత్రం కాదు, డే టైం మాత్రమే. డే టైం లో మర్రి చెట్టు కింద చాలా ఎక్కువ ఆక్సిజన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. కానీ నైట్ టైం ఆక్సిజన్ పర్సెంటేజ్ చాలా తక్కువ అవుతుంది. ఆ టైంలో మర్రి చెట్టు కింద కార్బన్ డైఆక్సైడ్ చాలా ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఎంతలా అంటే ఆక్సిజన్ కంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. ఆ టైంలో మర్రి చెట్టు కింద ఎవరైనా పడుకుంటే వాళ్ళకి ఆక్సిజన్ అందక ఊపిరి ఆడదు. ఊపిరి ఆడకపోతే ఎవరో మనల్ని గొంతు నొక్కినట్టు అనిపిస్తుంది. ఇంకా ఊపిరితిత్తులు చాలా దగ్గరికి ముడుచుకుపోతాయి. ఇలా జరగడం వల్ల చనిపోయే ఛాన్స్ ఉంది. ఇదే విధంగా చాలా మంది చనిపోయారు కూడా. ఈ ఫ్యాక్ట్ విన్నాక మర్రి చెట్టు కింద దెయ్యం అనేది ఒక మిత్ అని అర్థమైందా? మర్రి చెట్టు నైట్ టైం చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది, కానీ దాని కింద ఏ దెయ్యాలు ఉండవు. ఫ్యాక్ట్ నెంబర్ 4. రోలెక్స్ వాచెస్ ఎందుకు అంత కాస్ట్ ఉంటాయి? ఈ రోలెక్స్ కంపెనీ 1908 లో ప్రారంభించారు. ఈ కంపెనీ నుంచి వచ్చిన మొదటి వాచ్ 1929 లో మార్కెట్ లోకి వచ్చింది. ఈ రోలెక్స్ వాచెస్ అంత ఎక్స్పెన్సివ్ అవడానికి 2 రీజన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ఇది, ఈ రోలెక్స్ వాచ్ ని కంప్లీట్ గా ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్ మనిషి చేతుల మీద గానీ
తయారవుతుంది. ఇంకా వీటిని చాలా సార్లు టెస్ట్ చేసి మార్కెట్ లోకి తీసుకొని వస్తారు. రెండో రీజన్, రోలెక్స్ వాచెస్ స్టాక్ అనేది ఎప్పుడు లిమిటెడ్ గానే ఉంటుంది. ఇది మార్కెటింగ్ లో ఒక బిజినెస్ ట్రిక్. ఒక వస్తువు ఎంత తక్కువ స్టాక్ ఉంటే దాని విలువ అంత పెరుగుతుంది. ఇంకా ఇది కొనుక్కున్న వాళ్ళు ఈ వస్తువు చాలా తక్కువ మంది దగ్గరే ఉంటుంది, ఆ తక్కువ మందిలో నేను కూడా ఉన్నానని చాలా లగ్జరీగా ఫీల్ అవుతారు. ఇది రోలెక్స్ వాచ్ అంత కాస్ట్ ఉండడానికి మెయిన్ రీజన్. ఇంకా ఈ వాచ్ ని చాలా పెద్ద పెద్ద ఈవెంట్స్ లోనే ప్రమోట్ చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 5, మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా, థియేటర్స్ లో వాటర్ బాటిల్ పాప్కార్న్ ఎందుకు అంత కాస్ట్ ఉంటాయని? ఖచ్చితంగా ఈ డౌట్ వచ్చే ఉంటుంది. అవి అలా హై కాస్ట్ ఉండడానికి కారణం, యాక్చువల్ గా ఒక మూవీ టికెట్ ప్రైస్ లో 50% మూవీ వాళ్ళే తీసుకుంటారు. ఇంకా మిగిలిన 50% లో 30% థియేటర్ మెయింటెనెన్స్ కి, క్లీనింగ్ కి మాత్రమే సరిపోతుంది. ఇంకా మిగిలిన ఆ 20% లో కూడా థియేటర్ కి సంబంధించిన ట్యాక్సెస్ లో కట్ అయిపోతుంది. అన్ని ఖర్చులు పోగా మిగిలేది 5 to 10% మాత్రమే. ఆ మిగిలిన 5 to 10% తో థియేటర్స్ ని రన్ చేయించాలంటే చాలా కష్టం. అందుకోసమే థియేటర్స్ లో వాటర్ బాటిల్ పాప్కార్న్ కాస్ట్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే థియేటర్స్ కి టికెట్ మీద వచ్చే ప్రాఫిట్ కన్నా ఇంటర్వెల్ టైమ్ లో సేల్ చేసే స్నాక్స్ మీద ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. మరి ఇక్కడ కస్టమర్ కన్స్యూమర్ యాక్ట్ వర్క్ అవ్వదా అంటే అవ్వదు. బికాజ్ ఆ థియేటర్ అనేది ఒక ప్రైవేట్ ప్లేస్. అది కంప్లీట్ గా థియేటర్ ఓనర్ కంట్రోల్ లో ఉంటుంది. అందులో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు తయారు చేసే ఫుడ్ మీద రేట్స్ పెట్టుకోవచ్చు. ఇంకా వాటర్ బాటిల్స్ కూడా చాలా ఎక్కువ రేటు తీసుకుని వస్తుంటారు, ఎందుకంటే అటువంటి వాటి మీద వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. అలా అని మీరు బయటనే ఏదో ఒకటి కొనుక్కొని థియేటర్ లోపలికి తీసుకుని వెళ్ళకూడదు, అది కూడా ఇల్లీగల్. నెక్స్ట్ ఫ్యాక్ట్ వెళ్లే ముందు ఈ ఛానల్లో వస్తున్న కంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఎండ అనేది ఉంటుంది, అంతేకాదు సన్ కి కూడా ఎండ అనేది ఉంటుంది. సన్ ఇప్పటికే దాదాపు 4.66 బిలియన్ ఇయర్స్ నుంచి మనకి వెలుగునిస్తున్నాడు. ఆ వెలుగుకి కారణం సన్ లో ఉన్న హైడ్రోజన్ హీలియం గా మారడం వల్ల. దీన్నే న్యూక్లియర్ ఫ్యూజన్ అంటారు. అయితే నాసా వాళ్ళు ఏం చెప్తున్నారంటే మరో 5 బిలియన్ ఇయర్స్ లో సన్ లో ఉన్న హైడ్రోజన్ మొత్తం అయిపోతుందంట. సరిగ్గా ఇప్పటి నుంచి మరో 7 బిలియన్ ఇయర్స్ లోపు సన్ కంప్లీట్ గా వెలగడం ఆగిపోతుందని నాసా వాళ్ళు చెప్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 7, కప్ప వాటర్ తాగడం ఎప్పుడైనా చూసారా? అది ఎప్పుడు చూసుండరు, ఇంకా చూడలేరు కూడా. ఎందుకంటే కప్పలు ఎప్పుడు కూడా వాటి మౌత్ ని యూజ్ చేసి వాటర్ తాగవంట. మరి అవి వాటర్ ఎలా తాగుతాయంటే కప్పలు వాటి దాహం తీర్చుకోవడానికి వాటి స్కిన్ మీద ఉన్న తేమని యూజ్ చేసుకుంటాయంట. కప్పలు తమ బాడీ మీద ఉన్న స్కిన్ యూజ్ చేసి ఆ తేమని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇంకా అవి ఆక్సిజన్ కూడా వాటి మీద ఉన్న స్కిన్ యూజ్ చేసి తీసుకుంటాయంట. అందుకోసమే వాటి స్కిన్ ఎప్పుడు క్లీన్ గా ఉండేలా చేసుకుంటాయి. ఈవెన్ చెప్పాలంటే మనుషుల స్కిన్ కంటే వాటి స్కిన్ చాలా బెటర్ గా అండ్ క్లీన్ గా ఉంటాయని సైంటిస్టులు చెప్తున్నారు. పాములు ఎలా అయితే వాటి డెడ్ స్కిన్ ని రిమూవ్ చేసుకుంటాయో సేమ్ కప్పలు కూడా వాటి డెడ్ స్కిన్ ని రిమూవ్ చేసుకుంటాయి. కాకపోతే కప్పలు వాటి డెడ్ స్కిన్ ని అవే తినేస్తుంటాయి, ఎందుకంటే అది తినడం వల్ల వాటి స్కిన్ ఇంకా హెల్తీగా ఉంటుందని. ఇంకా వీటి స్కిన్ మీద ఉన్న ప్రతి భాగం తేమని అబ్జర్వ్ చేసుకోదు. ఓన్లీ వాటి బొడ్డు దగ్గర ఉన్న స్కిన్ అండ్ 2 కాళ్ళ దగ్గర ఉన్న స్కిన్ మాత్రమే ఈ పని చేస్తుంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 8, ఇక నుంచి మనం మూన్ మీద కూడా రోడ్ ని నిర్మించగలం, అది కూడా సన్ లైట్ ని యూజ్ చేసి. నార్మల్ గా మనం మూన్ మీద డ్రైవ్ చేసే మూన్ వెహికల్స్ కి చాలా పెద్ద ఎనిమి మూన్ మీద ఉన్న లోనర్ సాయిల్. ఆ సాయిల్ మీద ఎటువంటి వెహికల్ అయినా సరే చాలా తొందరగా పాడైపోతుంది. ఇంకా మూన్ మీద రోడ్స్ లేకపోవడం వల్ల వెహికల్స్ కూడా సరిగ్గా నడవవు. అయితే ఈ ప్రాబ్లం కి ఎల్ఎన్ యూనివర్సిటీ ఆఫ్ జర్మనీ వాళ్ళు ఈ లోనర్ సాయిల్ లోనే సొల్యూషన్ ఉందని ఎక్స్పెరిమెంట్ చేసి చెప్పారు. లోనర్ డస్ట్ ని సిమ్యులేట్ చేసి దానితో సాయిల్ తయారు చేసి కార్బన్ డైఆక్సైడ్ లేజర్ తో మెల్ట్ చేస్తే ఒక బలమైన సర్ఫేస్ తయారవుతుందంట. ఎందుకంటే అక్కడ ఉన్న సాయిల్ అనేది ఆల్రెడీ ఫుల్ రేడియేషన్ తో ఉంటుంది. దాన్ని మెల్ట్ చేసి ఒక రోడ్ లా పరిస్తే అది ఆరిన తర్వాత ఒక స్ట్రాంగ్ రోడ్ లా తయారవుతుందంట. ఈ రోడ్ కి చాలా తక్కువ ఖర్చు అవుతుందని చెప్తున్నారు. ఫ్యూచర్ లో మనం మూన్ మీద కూడా రోడ్ ని చూడబోతున్నాం. చేతి మీద పుట్టుమచ్చ ఉంటే ఏం జరుగుతుంది? దీని గురించి నేను చాలా రీసెర్చ్ చేశాను. గూగుల్లో ఒక వెబ్సైట్ లో అయితే బాడీలో ఏ ప్లేస్ మీద ఏ పుట్టుమచ్చ ఉంటే ఏమేం జరుగుతుందో మొత్తం రాసేశారు. బట్ అదంతా కూడా ఒక ఫేక్ న్యూస్. నిజానికి పర్టికులర్ గా ఒక ప్లేస్ మీద పుట్టుమచ్చ ఉంటే ఏదో ఒకటి జరుగుతుందనేది ప్రెసెంట్ లో ఉన్న బుక్స్ వరకు ఎందులో కూడా క్లియర్ గా లేదు. ఇంకా పురాతన గ్రంథాల్లో అయితే అసలు రాసే లేదు. అయితే పుట్టుమచ్చలు ఉండడానికి రీజన్ ఏంటి? కొన్ని పుట్టుమచ్చలు పుట్టుకతోనే వస్తాయి, ఇంకొన్ని నార్మల్ గా వస్తాయి. ఈ బర్త్ మార్క్స్ లో కూడా కొన్ని ఫ్లేవర్స్ ఉంటాయి, ఐ మీన్ టైప్స్ అని. ఇవే ఆ టైప్స్. అండ్ ఇవి రావడానికి కూడా కొన్ని రీజన్స్ ఉంటాయి. పిగ్మెంటేషన్ వల్ల, బ్లడ్ వెజల్స్ వల్ల, ఇంకా చాలా రీజన్స్ ఉంటాయి. ఇంకొన్ని పుట్టుమచ్చలు వస్తాయి అనుకున్నట్టే వస్తాయి, కానీ వాటి వల్ల ఏ ప్రాబ్లం ఉండదు. ఇది పుట్టుమచ్చలు వెనుకున్న రీజన్. సేమ్ అలానే నాలుక మీద పుట్టుమచ్చ ఉన్నా సరే పిగ్మెంటేషన్ వల్ల అవ్వచ్చు. ఇటువంటి వెబ్సైట్స్ లో సోది చెప్పే వాళ్ళు ఉన్న రోజులు ఆ సోదిని వినే వాళ్ళు కూడా ఉంటారు. బట్ నిజమనేది ఇటువంటి యూట్యూబ్ ఛానల్స్ లో మాత్రమే దొరుకుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10, కిమ్ అంటే మనందరికి క్రాంతి వ్లాగర్ గుర్తొస్తారు, కానీ వాల్వో కంపెనీకి కిమ్
వాళ్ళ తాత కిమ్ ఇల్ సంగ్ గుర్తొస్తాడు. కిమ్ వాళ్ళ తాతకి అండ్ వాల్వో కంపెనీకి అంత విడదీయలేని బంధం ఏర్పడింది. మరి ఆ బంధం ఏంటో తెలుసా? ఒక అప్పు. 1970s టైంలో కిమ్ వాళ్ళ తాత కిమ్ ఇల్ సంగ్ నార్త్ కొరియాని పరిపాలిస్తున్నాడు. ఆ టైంలో సోవియట్ యూనియన్ నుంచి నార్త్ కొరియాకి ఫండింగ్స్ వచ్చేవి. ఆ ఫండింగ్స్ తోటి నార్త్ కొరియాని డెవలప్ చేసేవాడు. అయితే తాత డెవలప్మెంట్ ని చూసి చాలా స్వీడన్ బేస్డ్ ఇండస్ట్రియల్ కంపెనీస్ నార్త్ కొరియాలో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసాయి. అదే సమయంలో తాత వాల్వో కంపెనీ దగ్గర మాకు 1000 వాల్వో 144 కార్స్ కావాలని ఆర్డర్ చేశాడు. సో 1974లో వాల్వో కంపెనీ వాళ్ళు తాత అడిగినట్టుగానే 1000 వాల్వో 144 కార్స్ ని డెలివరీ చేశాడు. బట్ వాటి వల్ల నార్త్ కొరియాలో ఎటువంటి డెవలప్మెంట్ అనేది జరగలేదు. కిమ్ ఇల్ సంగ్ కూడా వాల్వో కంపెనీకి ఇంకా పేమెంట్ చేయలేదు. అయితే కిమ్ ఇల్ సంగ్ ని వాల్వో కంపెనీ వాళ్ళు పేమెంట్ అడిగితే ఏం చెప్పాడో తెలుసా? అలా కిమ్ వాళ్ళ తాత వాల్వో కంపెనీకి అప్పు అయిపోయాడు. ఆ తర్వాత స్వీడిష్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ వాళ్ళు కిమ్ ఇల్ సంగ్ దగ్గర కొంత మనీని వసూలు చేపించారు. కానీ మిగతా మనీ ఇదిగో అదిగో అంటున్నాడు కానీ ఇవ్వట్లేదు. ఆ మనీ మొత్తం వడ్డీతో కలిపి ఇప్పుడు ఇప్పటికీ కూడా ఆ డబ్బుల కోసం ఎవ్రీ ఇయర్ 2 నోటీసులు పంపిస్తున్నారు. బట్ వాటిని చూసి కిమ్ వాళ్ళ ఫ్యామిలీ ఏమంటున్నారంటే, దట్స్ ఆల్ ఫర్ ద టుడేస్ వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.